నీకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో మీ చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్వరాలెత్తి హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న ఆ సంగతులను రూతు గ్రంథము 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల నుంచి చూద్దామా. అప్పుడు బోయాజు కోయు వారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయు వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు ఆమె. నేను కోయు వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. గత వారము సిలువ ధ్యాన కూడికలో, విజ్ఞాపన కూడికలో మనం ధ్యానం చేసిన సంగతులు ఏంటయ్యా అంటే, ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభాగించబడిందని, అందులో ఆవరణములో మనకు కనిపించే ఆ బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేసాం. అయితే విజ్ఞాపన కూడికలో మనము పరిశుద్ధ స్థలములో మనకు కనిపించే ఆ ఉపకరణము, వస్తువు, దీప వృక్షాన్ని గురించి మనం ధ్యానం చేసాం. అయితే వాస్తవానికి ఈ రాత్రి మనం ధ్యానం చేయవలసిన సంగతి, అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన నిబంధన మందస్సాన్ని గురించి మనం ధ్యానం చేయవలసిన వారమే ఉన్నాం. అయితే అనుకోని పరిస్థితులను బట్టి ఈ రాత్రి మనము ఈ మాటలను ధ్యానించబోతున్నాం. గత కొద్ది రోజుల క్రితమే మేము యవనస్తుల కూడికలో ఈ మాటలు ధ్యానం చేసాం. అయితే ఉదయకాలం నుంచి కూడా కొన్ని చోట్ల దేవుని పని చేస్తూ ఉన్న నీరసాన్ని బట్టు, లేదా అప్పటికే గొంతు కాస్త స్ట్రెయిన్ అవ్వడాన్ని బట్టో, త్వరగా పైన ఈ మాటలు చెప్పుకొని వెళ్ళడాన్ని బట్టేమో, సహోదరుడు ఒనేసిము ఆ రాత్రి వచ్చి అడిగాడు, మనం ఈ మాటని మళ్ళీ కూడా శుక్రవారం రోజు ధ్యానం చేయవలసింది, చాలా బాగుంది కానీ సమయం సరిపోకపోవడం వల్ల లేదా శక్తి లేకపోవడం వల్ల ఈ మాటలు చాలా త్వరగా పూర్తిగా తెలుసుకోకుండానే అయిపోయినట్టుగా ఉంది, దీన్ని మనం శనివారంలో కూడా ధ్యానించాలి అన్న ఒక మాట నా రోజు చెప్పాడు. అయితే అనుకోని పరిస్థితిని బట్టి ఈరోజు వేరొక వర్తమానాన్ని సిద్ధపడవలసిన నేను కొన్ని కారణాల చేత మళ్ళీ దేవుని అనుమతితోనే ఈ వర్తమానాన్ని, ఆయన మనస్సును మీ మధ్యకు, ఆయన మనస్సును మోసి ఆయన మోసే గాడిదిగా ఈ రాత్రి ఈ వర్తమానాన్ని నేను మోసుకురావడం జరిగింది. అందరికి ఒక విజ్ఞప్తి ఏందయ్యా అంటే గనక, దైవదాసులము దైవజనులమైన మా ఆరోగ్యాల కోసము, మా వ్యక్తిగత జీవితాల విషయమైన మా అవసరతల కోసం కూడా సంఘం అంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని మనవి. నా మాట అర్థమవుతుందా? మీ ఆరోగ్యాల కోసం, మీ కుటుంబాల క్షేమం కోసం మీరు ఏ రీతిగా అయితే కనుక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారో, దేవుడు ప్రేమించి మిమ్మల్ని కాయడానికి మీ పైన బాధ్యతలు అప్పగించిన మా కోసం, మా కుటుంబం కోసం, మా జీవితాల కోసం కూడా అదే భారం, అదే బాధ కలిగి అదే బాధ్యతతో ప్రార్థించాలని సంఘం అంతటికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి చదవబడిన ఈ మాటల్లో కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మాటల్లో నుంచి ఆయన మనకి ఏ పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నాడో ఆ పాఠాన్ని మనందరం కూడా శ్రద్ధగా నేర్చుకుందాం. బోయాజు పొలములో పరిగెరేరుకుంటున్న రూతును చూసి కోయు వారి మీద ఉంచిన ఆ వ్యక్తిని బోయాజు, ఈ చిన్నది ఎవరిది అని అడుగగా, అందుకు ఆ వ్యక్తి మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు, కోయు వారి వెనక పనలను పరిగెను ఏరుకుంటాను కూర్చుకుంటానని
అడిగి ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఏరుకుంటూనే ఉందయ్యా, కొంతసేపు మాత్రమే ఇంట కూర్చుంది అన్న సంగతిని ఈ చేను కోయు వారి మీద నియమించబడిన వ్యక్తి ఎవరికి? బోయాజుకు సమాధానం చెప్పాడు. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్న ఒక సంగతి ఏందయ్యా అంటే గనుక, బోయాజు ఆ చేను కోయు వారి మీద ఉంచిన వ్యక్తిని లేదా పనివారిని ఏమని అడిగాడయ్యా అంటే గనక, ఏమని అడిగాడు? ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. ఏమని అడిగాడు? ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. మనం కూడా సాధారణంగా మన సగటు జీవితంలో ఈ మాటను మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తూనే ఉంటాం. ఎవరైనా కొత్త వారు మన సందుల్లో కానీ మన ఇళ్ళ దగ్గరలో కానీ కనపడితే మనం ఏం అడుగుతాం? మీరు ఎవరి తాలూకా, మీరు ఎవరి సంబంధులు, మీరు ఎవరి బంధువులు, మీరు ఎవరికి చెందినవారు. అదే రీతిగా బోయాజు రూతును గురించి ప్రశ్న అడుగుతాడంట. ఏమని? ఈ చిన్నది ఎవరిది అని. పరమ బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని గురించి ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే, నువ్వు ఎవరి దానివి, నువ్వు ఎవరి వాడివి అని, అప్పుడు చెప్పబడే సమాధానము ఏంటి అన్నదే ప్రశ్న. నా మాట అర్థమవుతుందా? మనం ఎలాగైతే కనుక కొందరిని గురించి వీళ్ళు ఎవరి తాలూకా, వీరు ఎవరి సంబంధులు, వీరు ఎవరికి చెందినవారు అని అడుగుతున్నామో, మన ప్రభువు మన దేవుడు కూడా మనల్ని గురించి ప్రశ్న అడిగితే చెప్పబడే సమాధానం ఏంటి? అర్థమవుతుందా? ఎవరి దానవు, ఎవరి వాడవు. ఒకసారి మనం ఈ మాటలు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దాం ఒకసారి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఎవరి దానవు, ఎవరి వాడవు అన్న ఒక ప్రశ్న మనల్ని గురించి వేయబడితే ఇవ్వబడే సమాధానం ఏంటి అని మనం అర్థం చేసుకునే ప్రయత్నంగా ఈ మాటలు చూసాం. అయితే ఈ మాటలన్నింటిలో కూడా 2 గుంపులు, 2 తెగలు లేదా 2 వేరు వ్యతిరేకమైన పదాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటిదేమో దేవుని పిల్లలంట, రెండవదేమో అపవాది పిల్లలంట. మొదటిదేమో దేవుని సంబంధులంట, రెండవదేమో అపవాది సంబంధులు. పరమ బోయాజు మనల్ని గురించి ఈ చిన్నది ఎవరిది లేదా ఈ వ్యక్తి ఎవరి వాడు, నువ్వు ఎవరి దానివి, నువ్వు ఎవరి వాడు అన్న ప్రశ్న అడిగితే చెప్పబడే సమాధానం ఈ రెండిట్లో నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుంది. అర్థమవుతున్న మాట? దేవుని పిల్లలు, అపవాది పిల్లలు, దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. నువ్వు ఎవరి దానివి, నువ్వు ఎవరి వాడు అన్న ప్రశ్న వేయబడినప్పుడు సమాధానం ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటే రావాలి, వస్తుంది. అయితే మనకు అర్థం కావాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే, నేను దేవుని సంబంధినే, నేను దేవుని బిడ్డనే, నేను దేవుని కుమారుణ్ణే, నేను దేవుని కుమార్తెనే, నేను నీకు చెందిన దాన్నే అయ్యా అని నువ్వు చెప్పుకోవాలంటే గనుక ఖచ్చితంగా నీలో ఉండాల్సిన ఒక లక్షణం, ఒక విషయం ఏందయ్యా అంటే గనుక దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అని ఎలాగ డిఫరెన్షియేట్ చేయొచ్చు అని ఎలాగ మనము నిర్ధారించవచ్చు అంటే గనుక, చిన్న బిడ్డలు వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని మనం ఎలా చెప్తాం? అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది చిన్న బిడ్డలు ఉన్నారు కదా, మన కుటుంబాల్లో కూడా, మన బంధువుల్లో కూడా, మన ఇళ్ళ మధ్య కూడా చాలా మంది చిన్న బిడ్డలు ఉంటారు. వీళ్ళు ఎవరి సంబంధితులు లేదా వీరు ఎవరి బిడ్డలు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని మనం ఎలా చెప్తాం? వాళ్ళ పోలికలు, వాళ్ళ ముక్కు ముఖాలు, వాళ్ళ భాష, వాళ్ళ వైఖరి, అర్థమవుతుందా?
వాళ్ళ రూపురేఖలు, వారి గుణ లక్షణాలు, వారి పోలికను చూసి మనం ఏం చెబుతాం? వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు, వీళ్ళు ఎవరు సంబంధితులు? వాళ్ళు అని చెప్పామా లేదా? అదే రీతిగా మనము దేవుని సంబంధులమా, మనం అపవాది సంబంధులమా అని నిర్ధారించబడేది ఎలాగయ్యా అంటే కనుక, మనం ఎవరి పోలికలైతే ఉంటామో మనం వాళ్ళ సంబంధులం, మనలో ఎవరి పోలికైతే ఉందో మనం వాళ్ళ బిడ్డలం. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుని సంబంధులు, అపవాది సంబంధులు, దేవుని బిడ్డలు, అపవాది బిడ్డలు. ఇప్పుడు నీ ముక్కు, నీ మూతి, నీ మాట, నీ చేష్టలు, నీ ఆలోచనలు, నీ అలవాట్లు, నీ వ్యక్తిత్వం, నీ స్వభావం ఎవరిని పోలుందో నువ్వు వాళ్ళ సంబంధివి. అయ్యా నేను నీ దాన్నే, నేను నీ వాడినే, నేను నీ సంబంధి నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నువ్వు దేవుని సంబంధివి కాలేవు. కానీ నేను ఏముండాలి? దేవుని పోలిక ఉండాలి. అంతేనా? పాపం చేయవాడు ఎవరి సంబంధం అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? 10వ వచనంలో, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని మూలంగా పుట్టిన వాడు ప్రతి వానిలో ఆయన బీజం నిల్చుని కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపం చేయజాలడు. మరి పాపం చేయవాడు ఎవరు సంబంధి? అపవాది సంబంధి. సో పాపం అనే బీజం మనలో ఉందంటే కనుక, పాపాన్ని ఏ భయం లేకుండా అధ్యక్షంగా మనం చేస్తూ వెళుతున్నామంటే కనుక అది ఎవరి పోలిక? అప్పుడు మనం ఎవరు సంబంధులు అవుతాము? కాదు మనం దేవుని బిడ్డలు అవ్వాలంటే, కాదు మనం దేవుని సంబంధులు అనబడాలంటే కనుక మనము ఏ పోలికలోనికి రావాలి? క్రీస్తు పోలికలోనికి. కొన్ని రోజుల ముందు మనం అదే సంగతి ధ్యానం చేసాం. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూప్యత గలవారం అవ్వడానికి మనం ఏం చేయాలి? మనము ఆయన అడుగు జాడల్ని వెంబడించాలి. మనము ఆయన మనసును కలిగి జీవించాలి. మనము అన్ని విషయాలలో ఎదగాలి అన్న ఒక సంగతిని మనం ధ్యానం చేయడానికి గల కారణం ఏందయ్యా అంటే కనుక, మనం ఎవరి పోలికలోనికి రావాలంట? మనలో ఎవరి స్వరూప్యత కలగాలి? క్రీస్తు స్వరూప్యత మనలో కలగాలి. నీలో ఎవరి పోలికుంటే నువ్వు వాళ్ళ బిడ్డవి, నీలో ఎవరి పోలికుంటే నువ్వు వాళ్ళ సంబంధివి. రెండే, దేవుని బిడ్డలా అపవాది బిడ్డలా? దేవుని సంబంధుల అపవాది సంబంధుల. మన గుణ లక్షణాలు కానీ, మన పోలిక కానీ, మన రూపురేఖలు కానీ ఎవరి వలె ఉన్నాయో మనము వాళ్ళ సంబంధులము, మనము వారి బిడ్డలము అన్న మాట మనకి మొదటి అర్థం కావాలి. నువ్వు ఎవరి దానివి? నువ్వు ఎవరి వాడవు? అర్థమవుతుందా? ఆ తరువాత మనం చూసినట్లయితే కనుక రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, నేను దేవుని సంబంధినే, నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవాలంటే కనుక మనకు ఉండాల్సిన మొదటి అర్హత ఏంటి? మనలో ఆయన పోలిక ఉండాలి. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవరిలో అయితే దేవుని పోలిక లేదో, ఎవరిలో అయితే దేవుని గుణ లక్షణాలు లేవో, ఎవరిలో అయితే ఆయన పోలిక లేదా ఆయన మనస్తత్వము లేదా లేదో వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవుని సంబంధులు కాదు. గుణ లక్షణాలు, రూపురేఖలు, పోలిక మనలో ఆయనది ఉన్నప్పుడు మనం ఆయన సంబంధం చూసాం మొదటిదిగా. రెండోదిగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఒక సంగతి ఏందయ్యా అంటే కనుక, క్రీస్తు ఆత్మ లేని వాడైతే, చెప్పాలి అందరూ కూడా, క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఒకసారి అదే రోమిలికి రాసిన పత్రిక అదే 8వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమా 8:9-10 రాయబడిన మాటేమో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. రోమా 8:14 ప్రకారమేమో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు.
మొదటిదేమో దేవుని ఆత్మచేత నింపబడ్డం, రెండవదేమో దేవుని ఆత్మచేత నడిపించబడ్డం. నువ్వు ఎవరి దానివి, నువ్వు ఎవరి వాడి వల్ల ప్రశ్నని నువ్వు గురించి వేయబడితే చెప్పబడే సమాధానం రెండు. మొదటిది దేవుని బిడల లేదా అపవాది బిడల, దేవుని సంబంధుల అపవాది సంబంధుల. అది ఎలా నిర్ధారించబడిద్దాయి అంటే గనక పోలిక, రూపురేఖలు, గుణ లక్షణాలు ఎవరివి కనుకుంటే మనం వాళ్ళ సంబంధంలో వాళ్ళ బిడలు అని మొదటిదిగా మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక మాట ఏంటంటే అంటే గనుక ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. మళ్ళీ ఆయన ఆత్మ లేదనుకో, మనం ఆయన ఆత్మచేత నింపబడలేదనుకో, మనం ఆయన ఆత్మచేత నడిపించబడలేదనుకో, మనం ఆయన సంబంధం కాదు, మనం ఆయన వారు కాము. అందుకేనా గత కొన్ని రోజుల ముందు మనం ధ్యానం చేసిన వర్తమానం ఏంటి? మనం దేనికోసం కనిపెట్టాలి? వాగ్దానముల కోసం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి. 3, ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టాలి. అయ్యా నేను ఆత్మ కోసం కనిపెడుతున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా చేతులు ఎత్తారా? అర్థమైంది నా మాట? నేను పరిశుద్ధాత్ముని కొరకు కనిపెడుతున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా చేతులు పైకెత్తగలుగుతారా? నువ్వు అదే ప్రార్థన చేస్తావు ఎవరు? నా మాట మీకు అర్థమైందా? కొన్ని రోజుల ముందు మనం ధ్యానం చేసిన సంగతి ఏంటి? మనము ఆత్మ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. మనం ఎలా కనిపెట్టాలి? ఉపవాసం ఉండి దేవుని మందిరములో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించడాన్ని బట్టి మనం ఆత్మచేత నింపబడతామని, శక్తివంతమైన గడప కమ్మల పునాదులు అదిరే ఆరాధన జరుగుతున్నప్పుడు ఎడతెగక స్తోత్రం చేస్తే మనం ఆత్మచేత నింపబడతామని, అభిషక్తులైన వారు మన మీద చేతులుచ్చడాన్ని బట్టి, ఆత్మపూర్ణైన వారి సహవాసంలో ఉండడాన్ని బట్టి, అపోస్తుల బోధలు నిలిచి ఉండడాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఆత్మచేత నింపబడతాము. ఆ రీతిగా మనం ఆత్మచేత నింపబడడానికి కనిపెట్టవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి మనం ధ్యానం చేసాం కదా. మరి ఎందుకని మనం ఆత్మ కొరకు కనిపెట్టట్లేదు? నా మాట అర్థమవుతుందా? నా మాటల్లో ఏమన్నా మీకు ఏదన్నా అంటే వ్యత్యాసం కానీ లేదా అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ కానీ మీకు కనిపిస్తుందా? అర్థమవుతుందా? నేను దగ్గర 2-3 సార్లు నేను ఈ మాటలు చెప్పాను. ఆత్మచేత మనందరినీ కూడా నింపబడాలి, ఆత్మచేత మనందరం కూడా నడిపించబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనందరం కూడా కనిపెట్టాలి. గత వారమే అనుకుంటా దీప వృక్షాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఏం మాట్లాడాము? అభిషేకము, దీప వృక్షము మేలిమి బంగారముతో శుద్ధ సువర్ణముతో చేయబడాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక అభిషేకము అందులో మానవ ప్రమేయం ఏమి ఉండకూడదు, కానీ మనుషుల కల్పితాలు ఏమి ఉండకూడదు, కానీ అది దేవుడి నుంచి వచ్చినదే, అది దేవుడు అనుగ్రహించినదే ఉండాలి అని మనం ధ్యానం చేస్తున్న మాట అర్థమవుతుందా? నేను ఎప్పుడైనా 2-3 ఒకళ్ళిద్దరినైనా కానీ కొన్ని సందర్భాల్లో ఆపుతున్నాను, వద్దని చెప్తున్నా అంటే కనుక దానికి కారణం వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడకూడదని కానే కాదు, కానీ మానవ ప్రమేయం అందులో ఏమి ఉండకూడదు, మనుషులు కల్పించేవి ఏమి అందులో కూడా కనిపించకూడదనే. కానీ దేవుని ఆత్మచేత నింపబడకూడదనా? దేవుని ఆత్మచేత నడిపించబడకూడదనా? మరి ఎందుకని నేను ఆ వర్తమానాలు చెప్పిన తర్వాత కూడా కనీసం ఒక 3-4 చేతులైనా కానీ పైకి లేవలేదు? నేను ఆత్మచేత నింపబడాలి. అర్థమవుతుందా? ఆయన ఆత్మ లేని వారమైతే మనం ఆయన వారము కాము. మరి నీలో ఆయన ఆత్మ ఉందా లేదా? మరి లేదన్నప్పుడు నువ్వు ఆయన ఆత్మ కోసం కనిపెట్టాలా లేదా? అసలు నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని ఆయన చెప్తే మనం ఆత్మ కొరకు కనిపెట్టకపోతే ఎలాగా? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని మనం పొందకపోతే ఎలాగా? అర్థమవుతున్న మాట మీకు? ఆత్మ అభిషేకము, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, శక్తి, స్వభావము, సహాయము అని పరిశుద్ధాత్ముని కార్యముల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ కూడా చెప్పబడిన ఒక మాట ఏంటంటే కనుక ఎవరైతే ఆత్మచేత నింపబడ్డారో, ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు దేవుని సంబంధులు, వారు ఆయన కుమారులు, వారు ఆయన ప్రజలు, వారు ఆయన బిడ్డలు. మరి అలాంటిది నేను నీ దాన్నే, నేను నీ వాడిని అని చెప్పుకోవాలంటే గనక మనం ఆయన ఆత్మచేత నింపబడాలా వద్దా? మనం ఆయన ఆత్మచేత నడిపించబడాలా వద్దా? అది మనం నడిపించబడుతుంది ఆయన ఆత్మచేతనా, లేదా శరీరాశల చేత మరలు కొల్పబడి, లోకాశల చేత మరలు కొల్పబడి నడిపించబడే వారిమేనా? శరీరాశులు, లోకాశల చేత మరలు కొల్పబడి నడిపించేవాడు ఎవడు కూడా, నడిపించబడేవాడు ఎవడు కూడా ఆయన సంబంధి కాదు. ఆయన సంబంధం ఎవడంటే గనక, లేదా ఆయన బిడ్డలు ఎవరంటే గనక ఆయన ఆత్మచేత నింపబడిన వారు, ఆయన ఆత్మచేత నడిపించబడేవారు. మొదటిది ఆయన గుణ లక్షణాలు,
ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో ఉండడాన్ని బట్టి మనం ఆయన సంబంధులు, ఆయన బిడ్డలు. 2, మనం మన ఆత్మచేత నింపబడ్డాన్ని బట్టి, ఆయన ఆత్మచేత నడిపించబడ్డాన్ని బట్టి మనం ఆయన సంబంధులం, ఆయన ప్రజలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. 3వదిగా చూద్దామా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును. ఆ మాటలు అలా గుర్తుపెట్టుకోండి. 23 చదివారా అండి? సరే చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 50 వచనం చూద్దాం. అవకాశం ఉంటే 48 నుంచి చూద్దాం. మత్తయి 12:48 నుంచి 47 నుంచి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నారని ఆయనతో చెప్పాడంట. అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, తన శిష్యుల వైపు చేయి చూపించి ఇదిగో నా తల్లి, నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు, నా సంబంధులు అన్న మాట మనకు అర్థం కావాలి. నా మాట అర్థమవుతుందా? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం మన సంబంధులు కాదు. చాలా మంది అక్కడే ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో కనిపించే మాటలు, అయ్యా నీ నామములో మేము ప్రవచించలేదా, నీ నామములో మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని వాళ్ళు అంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదని చెప్పాడంట. ఎందుకంటే వాళ్ళు ఉత్తమమైన దేవుని చిత్తాన్ని చేయట్లేదంట, వాళ్ళు అక్రమమైన దాన్ని చేస్తున్నారు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనం ఆయన సంబంధులం కాదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సంబంధి? ఆయన ఏం చెప్పాడు? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి, నా సంబంధి. మనము ఆయన సంబంధులము, మనం ఆయన బిడలము, మనం ఆయన కుమారులము, మనం ఆయన ప్రజలము అని చెప్పుకోవాలంటే కనుక మనం ఏం చేయాలంట? అది దేవుని చిత్తమును చేసే వారి మీద ఉండాలి కానీ మన సొంత ఇష్టాలను నెరవేర్చుకునే వారి మీద మనము ఉండడానికి వీలు లేదన్నమాట మనకు అర్థం కావాలి. మరి మనం ఆయన సంబంధులమైతే నువ్వు ఎవరి దానివి, నువ్వు ఎవరి వాడవన్న ప్రశ్న నీ గురించి వేయబడితే నువ్వు దేవుని సంబంధమే, నువ్వు దేవుని బిడ్డవే అని ఎప్పుడు చెప్పబడిద్ది, ఎప్పుడు నిర్ధారించబడిద్ది అంటే కనుక 3వది, నువ్వు నీ సొంత ఇష్టాన్ని కాదు కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు నువ్వు ఆయన సంబంధివి, నువ్వు ఆయన బిడ్డవు. మరి నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, నీ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటున్నావా అన్నదే ప్రశ్న. అర్థమవుతున్న మాట ఏంటంట? నువ్వు ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నావా లేదా నీ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటున్నావా? ఏది ఆయన చిత్తము? చూద్దాం ఒకసారి. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ దెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 13వ వచనం. అది ఆది నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. మొదటి నుంచి ఆయన ఉద్దేశము మన ఎడల ఆయన చిత్తం ఏంటంటే కనుక మనందరం కూడా రక్షించబడడం. రక్షించబడ్డం చెప్పండి. దేవుని చిత్తం ఏంటి నీ విషయమై? నువ్వు రక్షించబడ్డం దేవుని చిత్తం. ఎవరైతే తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటారో వారు దేవుని సంబంధులు కానే కాదు. కానీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని, ఎవరైతే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు ఆయన సంబంధులు, వారు ఆయన బిడ్డలు. ఆయన చిత్తం ఏంటంట? ఆది నుంచి మనము రక్షణ పొందడము ఆయన చిత్తము. అయితే మనందరం కూడా రక్షించబడ్డామా అన్నదే ప్రశ్న. ఎవరెవరైతే రక్షణ పొందారో, ఎవరెవరైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చారో వారు ఆయన బిడ్డలు, వారు ఆయన సంబంధులు. ఇప్పుడు
ఉదాహరణకి రూత్ ఎక్కడుంది? బోయాజు పొలంలోనే ఉంది, కానీ రూత్ ఎవరో బోయాజుకి తెలియదు. నువ్వు సంఘంలోనే ఉన్నావు, కానీ నువ్వు ఎవరో దేవునికి తెలియదు అన్న మాట నీకు బాధను కలిగించచ్చేమో, కానీ వాళ్ళు సంఘానికి రావడమే కాదు. అర్థమవుతుందా? వాళ్ళు చేసిన మాటలు అక్కడ మనం చూస్తే కనుక, ప్రభువా నీ నామములో మేము ప్రవచింపలేదా? నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతాలను మేము చేయలేదా? నువ్వైనా ఓన్లీ ఆదివారం మందిరానికి వచ్చి వెళ్తున్నావేమో. వాళ్ళు ప్రవచించారు, వారు దయ్యాలు వెలగొట్టారు, వారు అద్భుత కార్యాలు సూచక్రియలు ఆయన నామంలో జరిగించారట. అయినా కానీ వాళ్ళు ఎవరో ఆయనకి తెలియదు. కారణం ఏందయ్యా అంటే వాళ్ళు ఆయన చిత్తం చేయలేదు. నేను ప్రతి వారం వస్తున్నాను కాబట్టి, నేను దేవునికి చందా ఇస్తున్నాను కాబట్టి, నేను ఇందులో నమ్మకంగా ఉన్నాను కాబట్టి, నేను దేవునికి తెలుసు, నేను దేవుని సంబంధం నేను అనుకోవడానికి కుదరదు. నువ్వు దేవుని సంబంధం అవ్వాలంటే రూతు మోయాబుని విడిచింది, రూతు బెత్లెహేముకు చేరింది, రూతు బోయాజు పొలంలో ఉంది, కానీ ఇంకా మోయాబీరాలే అంట. రూతు నేషనాలిటీ ఎప్పుడు మారిద్ది? బోయాజుతో వివాహం అయితేనే ఆమె స్థితి మారిద్ది, ఆమె నేషనాలిటీ మారిద్ది. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన నీ స్థితి మారదు. నువ్వు మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందడాన్ని బట్టి, పరిశుద్ధమైన ప్రభువు రక్తములో కడగబడ్డాన్ని బట్టి నీ స్థితి మారింది. ఆయన చిత్తం అది. నువ్వు రక్షణ పొందాలన్నది నీ దేవుని చిత్తం. నువ్వు దాన్ని నెరవేరిస్తే ఆయన సంబంధివి, నువ్వు దాన్ని నెరవేరిస్తే ఆయన బిడ్డవు. అర్థమవుతుందా? సమయం లేదు కాబట్టి తర్వాత దానిలోకి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. బాప్తిస్మానికి అర్హత విశ్వాసం మాత్రమే కానీ నీ క్రెడిబిలిటీ కాదు. అర్థమవుతుందా? సినిమాని గురించి నా రెఫరెన్స్ తీయాలని నాకు ఆలోచన లేదు, కానీ ఏదో ఒక సినిమాలో ఏదో ఒక ఆర్టిస్ట్ ఊరందరినీ పోగేస్తాడు. ఎందుకు? నేను కొండనెత్తాను రండి అని. అందరూ వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే కనుక, మీ అందరూ కలిసి ఆ కొండనెత్తి నా భుజం మీద పెట్టండి, అప్పుడు నేను దాన్ని మోస్తానని చెప్పాడు. దానికి సాధారణంగా చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? మన దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన చెప్పాడు. నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేనని ఆయన చెప్పాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తా ఉంటే కనుక, ఆ పాప భారం ఏదైతే ఉందో నువ్వు దాన్ని దించేసుకొని ఆయన దగ్గరికి వస్తే అప్పుడే నిన్ను పరిశుద్ధపరుస్తాడా? అర్థమవుతుందా మాట? అర్థమవుతుందా? నువ్వే నీ సొంతగానే నీ వ్యక్తిగతంగా నువ్వు పాప భారాన్ని తెంచేసుకొని, పాపపు కట్లు తెంచేసుకొని, ఆ తర్వాత నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ భారాన్ని విడిపించేదేంటి? నువ్వు ఉన్న స్థితిలోనే తప్పిపోయిన కుమారుడు చక్కగా కొత్త బట్టలు వేసుకొని, ఉంగరాన్ని వేసుకొని, చెప్పులు వేసుకొని, స్నానం చేసి ఫ్రెష్గా సెంటు కొట్టుకొని తండ్రి దగ్గరకు వచ్చాడా? తండ్రి దగ్గరికి ఉన్న స్థితిలో వచ్చాడు. ఆ తర్వాత ఏమైందంట? తన స్థితి మార్చబడింది, తన పరిస్థితి మార్చబడింది. ఈ రాత్రి నీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే కనుక, నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్న పాటుగానే ఆయన దగ్గరికి రా. దినదినము క్రమక్రమంగా ఆయన ఏం చేస్తారో తెలుసా? నిన్ను ఆయన కోరుకున్న రూపులోనికి, ఆయనకి ఇష్టమైన ఆ స్థితిలోనికి మారుస్తాడు. నీ పాప భారాన్ని ఆయన తీసేస్తాడు, నీ పాపపు కట్లను ఆయన తెంచుతాడు. నువ్వు తెంచుకొని రారాయని చెప్పట్లా. ఆయన యొద్దకు వస్తే అవి తెంచబడతాయి, ఆయన యొద్దకు వస్తే ఆ పాప భారం తొలగించబడుతుంది. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీకు ఉండాల్సిన అర్హత, క్రెడిబిలిటీ, ఎలిజిబిలిటీ ఒకటే, విశ్వాసము. అర్థమవుతుందా? ఆయన నా కోసమే లోకానికి వచ్చాడు, ఆయన నా స్థానంలో నా శిక్షను భరించి సిలువలో మరణించాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అని నువ్వు విశ్వసించి, ఆయన సిలువ మరణ పునరుద్ధరణ సమాధి అనుభవాలకు సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మాన్ని మారు మనస్సు పొంది విశ్వాసముతో పొందడాన్ని బట్టి, విశ్వాసం ద్వారంగా ఉచితముగా కృపచేతనే మీరందరూ కూడా రక్షింపబడతారు. అది ఆయన చిత్తము. అర్థమవుతున్నమాట? తర్వాత ఆయన చిత్తం ఏంటయ్యా అంటే కనుక, 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని చిత్తం ఏందంట? మనము పరిశుద్ధముగా జీవించడమే దేవుని చిత్తము. మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నావు, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించావు, తండ్రి ఇంటికి వచ్చావు, సంఘంలో ఒక సభ్యురాలిగా నాటబడ్డావు, స్థిరపరచబడ్డావు. తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి? పరిశుద్ధంగా జీవించడమే ఆయన చిత్తము. లోకంలో ఉన్నప్పుడు, ఆయనకు దూరంగా ఉన్నప్పుడు, ఆయన ఎవరో తెలియని ఒక స్థితిలో ఉన్నప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావు, కానీ ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నావో, ఎప్పుడైతే
మళ్ళీ తిరిగి తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చాక ఆయన ఇంటికి వచ్చావో, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నట్లుగా రోజు రోజు నువ్వు పరితపించుకోవాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. తెలిసి తప్పు చేయడానికి వీలు లేదు. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అలాగూ చేయని చెడ్డ దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. తెలియక చేసినోడికి కొన్ని దెబ్బలే అంట, తెలిసి చేసినోడికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. మన పనేంటి? సంఘంలో చేర్చబడిన తరువాత పరిశుద్ధముగా జీవించడం. కృప పరిశుద్ధులకి అని ఒక వర్తమానం మనం ధ్యానం చేసాం. కృప ఎవరికి పడితే వాళ్ళకి కాదు. కృప యథేచ్ఛగా పాపం చేసుకుంటూ దాన్ని ఒక లైసెన్స్గా వాడుకునేవాడికి కాదు. కానీ కృప ఎవరికి? పరిశుద్ధంగా జీవించే వాళ్ళకంటే బుద్ధిపూర్వకంగా ఇది పాపం అని తెలిసి కూడా చేసేవాడికి కృప కాదు. కానీ ఇది పాపం అని తెలిసి, ఇది నా దేవుణ్ణి బాధపడుతుందని తెలిసి దానితో ఎంతగానో పోరాడి గెలవలేక బలహీనతతో దాని ముందు ఓడిపోయి మళ్ళీ నా దేవుడిని బాధ పెట్టేనే అని కుమిలిపోతున్నా, పశ్చాత్తాపడుతున్నా వాడికి కృప. దేనికి? మళ్ళీ తిరిగి నిలబడి దాన్ని గెలవడానికి. మళ్ళీ ఇంకోసారి పాప చేయడానికి కృప ఎట్టి పరిస్థితులు అవకాశం కాదు. దేవుని చిత్తం మన రక్షణ పొందడం, దేవుని చిత్తం మన పరిశుద్ధంగా జీవించడం. సమయం లేదు కాబట్టి దేవుని చిత్తం అదే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పడము, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడము, మేలైన దాన్ని చేయడము, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకపోవడము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము, ఎడతెగక ప్రార్థన చేయడము, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తము. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం ప్రకారముగా ఆయన చిత్తము మనము యుక్త ప్రవర్తన గలవారమై ఉండడము. అర్థమవుతున్న మాట? నువ్వు ఎవరి దానివి? నువ్వు ఎవరి వాడవు? నేను దేవుని సంబంధినే నువ్వు చెప్పుకోవాలంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదు. ఏం చేయాలంట? ఆయన చిత్తము చొప్పున నువ్వు జీవించాలి, ఆయన చిత్తము చొప్పున నువ్వు ప్రవర్తించాలి. నీ సొంత ఇష్టాలు కాదు, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చే దానివిగా వాడివిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన సంబంధివి, నువ్వు ఆయనకు చెందిన దానవు. 4వదిగా చూద్దాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. నా మాటలు ఇక మరి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. పరమగీతం 2:16, మరొకరు కీర్తనలు 119:94. చదువు బ్రో. నా ప్రియుడు నా వాడు, నేను ఎవరి దాన్నంట? నేను అతనిని దానను అని షూలమెత్తి సంఘ కన్యక ప్రియుని గురించి మాట్లాడుతుంది. కీర్తనలు 119:94లో నేను ఎవరి వాడినంట? నేను నీ వాడనే. షూలమెత్తి సంఘ కన్యక మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాట నేను నీ వాడను. మనం కూడా చాలా సందర్భాల్లో ఈ పాట పాడుతూ ఉంటాం కదా, నావన్నీ అంగీకరించుము దేవా. పాడతాము పాడమా? మనం కూడా చెప్తాం నోటి మాట, ఏంటి? నేను నీ దాన్నే, నేను నీ వాడినే. అయితే నిజంగా నువ్వు ఆయన దానివి, నువ్వు ఆయన వాడివి అయితే నీవన్నీ ఆయనవేనా? తప్పిపోయిన కుమారుడు కథలో ఆ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఒక గొప్ప విధి చేస్తుంటే పెద్ద కుమారుడి కోపం వచ్చి బయట నిలబడాడంట. అడిగాడంట, నేను ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నాను కదా, నా కోసం ఎప్పుడు కూడా ఇలాంటి ఒక విందు చేయలేదు. వాడు తిరిగి వస్తే దుర్వ్యాపారం వలన వేసలతో తిరిగి నీ ఆస్తంతా పాడు చేసిన వాడు తిరిగి వస్తే గొప్ప విందు చేస్తున్నావే, నా కోసం ఎప్పుడు ఇలాంటి ఒక విందు చేసావా అంటే తండ్రి ఎవరనంట? నావన్నీ నీవే కదా అంట. నిజంగానే ఆయనవన్నీ మనవే. ఆ పరలోక రాజ్యంలో చోటును ఆయన మనకిస్తున్నాడు. ఆ మహిమను, ఆ కిరీటములను, ఆ ఘనతను, ఆయన బిడ్డలమని పిలువబడే, ఆయన ప్రజలమని పిలువబడే భాగ్యాన్ని, ఆఖరికి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ప్రాణాన్ని కూడా ఆయన మనకి ఇచ్చాడా లేదా? ఆయనవన్నీ మనవా కదా? అయితే నీవన్నీ ఆయనవేనా కాదా? నీ సమయం ఎవరిది? నీ సామర్థ్యం ఎవరిది? నీ సంపద, నీ సంపాదన ఎవరిది? నీ సంతానం ఎవరిది? అర్థమవుతున్న మాట? నీ సమయం ఎవరి కోసం ఖర్చు చేస్తున్నావు? దేవుడికి ఇచ్చిన సామర్థ్యాన్ని ఎవరి కోసం, దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నీ సంపద, నీ సంపాదనలో దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నీ సంతానాన్ని దేనికోసం పెడుతున్నావు? దేవుడి కోసమే నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ సంపదని, నీ సంపాదన, నీ సంతానాన్ని నువ్వు ఉంచినప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? అవన్నీ నీవే, నేను నీ దాన్నే, నేను నీ వాడినే అని చెప్పగలుగుతావు.
మొదటిది, నీలో ఆయన పోలికుంటే. రెండవది, నువ్వు ఆయన ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మచేత నడిపించబడుతుంటే. మూడవది, సొంత ఇష్టాలు కాకుండా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే. నాలుగవది, నీ సమయాన్నైనా, నీ సామర్థ్యాన్నైనా, నీ సంపదనైనా, నీ సంపాదనైనా, నీ సంతానాన్నైనా నువ్వు ఆయనకు ఇవ్వగలిగితే, నువ్వు ఆయన కోసం ఖర్చు చేయగలిగితే నువ్వు ఆయన దానివే, నువ్వు ఆయన వాడవే. సమయం అయిపోయింది కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. అయితే అక్కడ ఆ ప్రశ్న అడిగినందుకు బోయాజు చేను కోయు వాని మీద నియమించబడిన ఆ వ్యక్తిని ప్రశ్న అడిగినందుకు చిన్నది ఎవరిది అని అతను ఒక సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడు? అయ్యా, ఆమె ఫలానా అని చెప్పి పొద్దు నుంచి కూడా రెస్ట్ లేకుండా ఆమె ఏం చేస్తుందంట? ఏరుకుంటూనే ఉంది. కేవలం కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుందని చెప్పాడు. సాక్ష్యం ఇచ్చాడంట. ఇదే మాటలో ఇక సమయం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. కానీ మరొక మాట మనం ధ్యానించవలసి వస్తే కనుక సాక్ష్యము మన జీవితంలో ఎంతో ప్రాధాన్యము, ప్రాముఖ్యం అన్న మాట మనకు అర్థం కావాలి. ఎవరి దానవు, ఎవరి వాడవు. రెండవదిగా సాక్ష్యము. నువ్వు ఎవరి దానివి, ఎవరి వాడు అని ఆ ప్రశ్న అడిగినప్పుడు నిన్ను గురించి చెప్పబడే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. మొదటిదిగా అది దేవుని సాక్ష్యము. ఎవరి సాక్ష్యం అంట? దేవుని సాక్ష్యం. మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అని తెలుసా? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు నా హృదయాను సారుడు అని. నోవాహుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆదికాండం 7:1 ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎదుట చూచితిని అన్న సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. యోబు గ్రంథం 2:3 దేవుడు యోబుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అన్న సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇలా మనం చూసుకుంటూ వెళితే గనక ఎన్నో 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 సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? 2, మనుషుల సాక్ష్యం. రెండోది ఏంటంట? మనుషుల సాక్ష్యం. అది నీ భర్త కావచ్చు, అది నీ భార్య కావచ్చు, అది నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు. నిన్ను గురించి ఇస్తున్న సాక్ష్యము ఏంటి? పౌలు చాలా మంది గురించి తన సాక్ష్యాన్ని పంచుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనము ఒక్కొక్కరి గురించి పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమయం లేదు కాబట్టి ఆ మాటలు మీకు చూపించట్లేదు, కానీ ఒక రెఫరెన్స్ మీకు ఇస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16లో మనకి చాలా మందిని గురించిన సాక్ష్యం ఒక దైవజనుడు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటిదేమో దేవుడిచ్చే సాక్ష్యం, రెండోదేమో మనుషులిచ్చే సాక్ష్యం, మూడోదేమో నీకు నువ్వుగా ఇచ్చుకునే సాక్ష్యము. మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించుతున్న సాక్ష్యాన్ని పౌలు గారు తన గురించి తాను ఇచ్చుకున్నాడంట. అలాగున నిన్ను గురించి నువ్వు చెప్పుకోగలిగిన సాక్ష్యం ఏంటి? అది చాలా అవసరం. మనుషుల సాక్ష్యము చాలా అవసరం. బోయాజు గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ బోయాజు గురించి నయోమి మాట్లాడిన ఒక మాట ఏంటంటే గనక, ఈ సంగతి నేటి దినమున అతడు నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు కనుక నువ్వు ఊరుకో అన్న సాక్ష్యాన్ని ఈ రోజు దాన్ని నెరవేరిస్తే గాని చచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా ఉపకారం చేసేవాడు అన్న సాక్ష్యం ఇచ్చింది. బోయాజు రూతుని గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? నీ మునుపటి సత్ప్రవర్తన కన్నా వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని సాక్ష్యం చెప్పాడు. అవకాశం బట్టి తర్వాత రోజుల్లో వీలుంటే ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. కానీ మొదటిది ఎవరి దానివి, ఎవరి వాడువు. రెండవది ఏంటంట? సాక్ష్యము. దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యము, మనుషులు నీ గురించి ఇచ్చే సాక్ష్యము, తర్వాత నీకు నువ్వుగా ఇచ్చుకునే సాక్ష్యము. ఆ తర్వాత మూడవ సంగతి ఏంటంటే ఆసక్తి. ఏంటంట? ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుంది, కానీ పరిగెను ఏరుకుంటూనే కూర్చుకుంటూనే ఉందంట. మనం ఎవరం కూడా ఆసక్తి విషయంలో మాంజులము కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారం అవ్వాలన్నది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము. చాలా మందికి తొలి దినాల్లో ఆసక్తి ఉంటుంది, కానీ రోజులు గడిచే కొద్దీ ఆసక్తి విషయంలో మందులైపోతూ ఉంటారంట. మనం అలా ఉండకూడదు, కానీ ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా మనం ఉండాలన్నది దేవుని ఆశ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.